సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం దాదాపు ఈ 19 స్టాక్స్, ఇవి డివిడెండ్ బోనస్ ఇచ్చే స్టాక్స్ 19 స్టాక్స్ ఉన్నాయి టాప్. అవి ఎంత, ఆ కంపెనీలు ఏంటి, వాటి బోనస్లు ఏంటి, డేట్ ఎప్పుడు కూడా చూద్దాం. సో మీరు కనుక వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు కూడా ఈ బోనస్కి ఎలిజిబిలిటీ ఉంది, చూసుకోండి. ఇది ఏంటంటే సొనాపి కన్జ్యూమర్ హెల్త్, ఇది వచ్చి డివిడెండ్ 75 రూపీస్ ఇచ్చింది. ఎక్స్ డేట్ వచ్చి 19th. మీ షేర్లు కనుక జూన్ 19thలో కనుక ఉంటే మీరు ఈ బోనస్కి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే పాలిక్యాబ్ వచ్చి 19th జూనే, ఇది కూడా 47 రూపీస్ డివిడెండ్ ఇస్తున్నాడు. అలాగే ఇండియా మార్ట్, ఇది 30 రూపీస్ డివిడెండ్ ఇస్తారు. అలాగే టాటా కమ్యూనికేషన్స్ వచ్చి 17 రూపీస్ డివిడెండ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి 13 రూపీస్ డివిడెండ్ ఇస్తున్నారు. అలాగే జిహెచ్సిఎల్, వీళ్ళు కూడా 12 రూపీస్ డివిడెండ్ ఇస్తున్నారు. అలాగే కరోనా రెమెడీస్ 10 రూపీస్ డివిడెండ్. అలాగే టాటా టెక్నాలజీస్ 8 రూపీస్. ఆర్కే కేబుల్స్ 5 రూపీస్. అలాగే క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్, అది జూన్ 18th ఉంటే కనుక మీకు డివిడెండ్ వస్తుంది 5 రూపీస్. అలాగే టొరెంట్ పవర్ కూడా 19th జూన్ ఉంటే 5 రూపీస్ వస్తుంది. అలాగే టాటా టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా 2 రూపీస్ 19thలో ఉంటాయి. అలాగే విమటా ల్యాబ్స్ 2 రూపీస్ ఇస్తున్నాడు. అలాగే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ 2 రూపీస్. ఇప్పుడు బిఫోర్ దట్ అసలు డివిడెండ్స్ ఏంటి, అలాగే ఇప్పుడు బోనస్ ఇష్యూ ఏంటంటే మినీ డైమండ్స్ బోనస్ ఇష్యూ వచ్చి 16th జూన్ కనుక మీకు షేర్లు ఉంటే 1:1 బోనస్ ఉంటుంది. అలాగే బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వచ్చి 1:3 బోనస్ ఇస్తున్నాడు 17th జూన్ కనుక మీకు షేర్లు ఉంటే. అలాగే స్ట్రింగ్ మెటావేర్ వచ్చి 2:9. సో ఇప్పుడు బోనస్ అంటే ఏంటి, ఇప్పుడు డివిడెండ్ అంటే ఏంటి, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. డివిడెండ్ అంటే క్యాష్ పేమెంట్ అనమాట. ఒక కంపెనీ ఆ క్వార్టర్లో జనరేట్ చేసే ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్స్కి క్యాష్ రూపంలో పంచడాన్ని డివిడెండ్ అంటాం. డివిడెండ్ వచ్చి ఇప్పుడు యాక్చువల్గా ట్యాక్స్ అనేది ఫ్రీ ఉంటుంది, ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ ఇచ్చేటప్పుడే కంపెనీ సైడ్ నుంచే పేమెంట్ ఇచ్చేస్తారు కాబట్టి మీకు డైరెక్ట్గా బ్యాంక్లో క్రెడిట్ అవుతాయి. సో అలాగే కొన్ని కంపెనీస్ కొన్ని డిమాట్ లెడ్జర్లో కూడా క్రెడిట్ అవుతుంటాయి. సో మీరు డివిడెండ్ చూసుకోండి. అలాగే బోనస్ వచ్చి షేర్స్ వచ్చి షేర్స్ ఏమవుతాయంటే సపోజ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందనుకోండి, 1:2 స్ప్లిట్ అయిందంటే ఒక షేరు 2 షేర్లు కావటం. జనరల్గా అలా అవుతుంది 2:1 అనమాట, 2 షేర్లు 1 షేర్ అవుతారు. సో 1:5 స్ప్లిట్ అవటం అంటే ఏంటంటే 10 రూపాయల ఫేస్ వాల్యూ తగ్గుతుంది అనమాట. అంటే ఒక షేరు 5 షేర్స్ కింద అవుతుంది. సో అప్పుడు 5 షేర్స్ వాల్యూ వచ్చి ఈచ్ వాల్యూ 2 రూపీస్ ఉంటుంది కాబట్టి 5 × 2 10. షేర్ వాల్యూ ఫేస్ వాల్యూ అయితే తగ్గదు. చాలామంది ఆ షేర్స్ ఎలా స్ప్లిట్ అవుతాయి, బోనస్లు ఎలా వస్తాయి అంటారు. దాని ఫేస్ వాల్యూ మీద జరుగుతుందన్నమాట. ఫేస్ వాల్యూ అంటే ప్రతిసారి ఏదైనా ఐపీఓలో స్టాక్ లిస్ట్ అయినప్పుడు దానికి ఫస్ట్ 10 రూపీస్ అనేది స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది, దాన్ని ఫేస్ వాల్యూ అంటాం. దాని మీద ప్రీమియం ఎంత ఉంటే ఇప్పుడున్న కరెంట్ బిజినెస్ని బట్టి దానికి వాల్యూ యాడ్ అవుతూ ఉంటుంది. బట్ బేసిక్గా షేర్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ ఇవన్నీ కూడా ఫేస్ వాల్యూ మీదే ఇస్తారనమాట. సో అదండి, ఈ కంపెనీస్లో కనుక మీ షేర్లు ఉన్నాయో చెక్ చేసుకోండి, ఉంటే మీరు బోనస్కి ఎలిజిబిలిటీ అవుతారు. థ్యాంక్ యూ అండి, నమస్తే.